తెగిన మృత్యు పాసాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లు ఎప్పుడు ఎవరిపై తెగిపడతాయో తెలియని దుస్థితి నెలకొంది. తాజాగా చింతల్కుంటలో జరిగిన ప్రమాదం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎలాంటి ఈదురుగాలులు వర్షాలు లేకపోయినప్పటికీ వైర్లు తెగిపడుతుండడాన్ని చూస్తుంటే డిస్ట్రిబ్యూషన్ లైన్ల వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. తరచూ వైర్లు తెగిపడుతున్నా మెరుగుపడని విద్యుత్ వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ లైన్ల నిర్వహణ కోసం డిస్కమ్ ఏటా 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. అయినా ప్రమాదాలు తగ్గడం లేదు. తాజాగా సరూర్ నగర్ డివిజన్ చింతల్కుంట ఫీడర్ కు సంబంధించిన 11 kV పోల్పై పాలిమర్ పిన్ ఇన్సులేటర్లోనే మెటల్ రాడ్ విరిగిపడి హైటెన్షన్ విద్యుత్ కేబుల్ తెగిపడింది. సాగర్ రింగ్ రోడ్ సమీపంలోని ఓ దేవాలయం ఫుట్పాత్ పై నిద్రపోతున్న ఓ మహిళ, పురుషుడు విద్యుద్ఘాతంతో మృత్యువాత పడ్డారు. విద్యుత్ ఇంజనీర్లు మాత్రం తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు గుర్తు తెలియని ఓ వాహన స్తంభాన్ని ఢీకొనడంతోనే వైర్లు తెగిపడినట్లుగా మాట దాటేస్తున్నారు. నగరంలోని పాత బస్తీతో సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్ హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే ఉన్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. తరచూ వైర్లు తెగిపడుతుండటంతో పాటు స్తంభాలను ముట్టుకుంటుంటే షాక్ కొడుతున్నాయి. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం, లూజ్ లైన్లు సరిచేయడం, దెబ్బతిన్న పిన్ ఇన్సులేటర్లను మార్చడం, పాడైన ఫ్యూజ్ బాక్సులను మార్చడం, డిటిఆర్ల వద్ద పటిష్టమైన ఎర్తింగ్ ఏర్పాటు చేయడం వంటి పనుల కోసం డిస్కమ్ ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తోంది. కంపెనీ కేటాయించిన నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయే తప్ప సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడడం లేదు. క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు ఎప్పటికప్పుడు లైన్ టు లైన్, పోల్ టు పోల్ తిరిగి ప్రమాదకరంగా మారిన వాటిని గుర్తించాలి. వాటి స్థానంలో కొత్త వైర్లు, స్తంభాలు, పిన్ ఇన్సులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. లైన్ల పునరుద్ధరణ అంటే కేవలం చెట్ల కొమ్మల తొలగింపు ఒక్కటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా వేలాడుతున్న వైర్లను తొలగించి వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని డిస్కమ్ నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం ఇటీవల బెంగళూరులో పర్యటించి భూగర్భ విద్యుత్ కేబుల్ పనులను పరిశీలించి వివరాలను సేకరించింది. 3400 కిలోమీటర్ల 33 kV, 11500 కిలోమీటర్ల 11 kV లైన్ల యూసీ కేబుళ్లు లైన్లు, 15000 కిలోమీటర్ల ఏబీ కేబుల్ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ఇందుకోసం 13600 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేసింది. బకాయిలు భారీగా పేరుకుపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో డిస్కమ్ ఇప్పటికే పీకల్లోతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం నిధుల్లేవంటూ చేతులెత్తేసింది. కేంద్రం దయతలిచి ఏదైనా స్కీమ్ ని ప్రకటిస్తే గానీ ఈ పనులు ఇప్పట్లో పూర్తిగాని పరిస్థితి నెలకొంది. ఇళ్లలో వెలుగులు నింపాల్సిన విద్యుత్ వైర్లు పౌరుల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. నెత్తిన ఎమపాశాల్లా వేలాడుతూ ఎప్పుడు ఎవరిపైన పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా జరిగిన మరో ఘటన ప్రజల్లో ఆందోళనకరమైన వాతావరణాన్ని రేకెత్తిస్తుంది. అయితే అధికారుల నిర్లక్ష్యం వల్లనే తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.